హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని పేర్కొన్నారు. కాకినాడ డి. అన్నవరంలో సుపరిపాలనలో తొలెడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, ఈ విషయంపై మంత్రి నారా లోకేష్తో చర్చించినట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. అంతేకాక ఆటో డ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆగస్టు 2, 3వ తేదీల్లో అన్నదాత సుఖీభవ సొమ్ము జమ చేస్తామన్నారు. అర్హులైన వితంతువులకు ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని గతంలో సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే తాజాగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. పెరిగే రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనుంది. జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పాత జిల్లాల పరిధి, కొత్తగా 26 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఏ కేటగిరీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో 88% ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. 12% బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ లెక్కలు పరిశీలించిన తరువాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రాతిపదికగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు మొత్తం కలిపి 6,561 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాయి. 1,897 ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. అయితే వీటిలో 70% ఉమ్మడి జిల్లాలలోనే తిరుగుతున్నాయి. మొత్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లు అన్నీ కలిపి 8,458 బస్సులు ఉన్నాయి. ఈ లెక్కన పొరుగు జిల్లాలకు 8.5% మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు.